బాగా ఆలోచన చేసుకునండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఉన్నాం, మనం బ్రతికున్నాం, మన ప్రాణం మనలో ఉంది, అది బయటికి పోలేదు. ఒకవేళ అది బయటికి పోయినప్పుడు పాతాళం ఎలాంటిదో నువ్వు చూస్తావు. ఈ రాత్రి నేను చెప్పిన దైవ మాటలు అక్కడ జ్ఞాపకం రావచ్చు నీకు. ఎందుకంటే ఈ లోక సువార్తలో ఉన్న ఈ ధనవంతుడు పాతాళంలో పడి కేకలు వేస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు, వేదన పడుతున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు. ఆత్మకు పళ్ళున్నాయి, ఆత్మకు వేడుపుంది, ఆత్మ కాలిపోవటం, ఆత్మ అల్లాడిపోవటం, ఇదంతా పాతాళంలో పడిన ఆ యొక్క మనిషి అల్లాడిపోతున్నాడు. అతను అంటున్నాడు, పాతాళంలో నుండి పరలోకంలో ఉన్న అబ్రహామును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ పాతాళంలో వేదన పడుతున్నాను, కాలిపోతున్నాను, నా నాలుకను చల్లార్చడానికి ఒక్క బొట్టు నీళ్లు కూడా లేవు అని వేడుస్తున్నాడు. బాగా ఆలోచించండి. ఈ గ్రామ ప్రజలను కాపాడాలి దేవుడు, నీ ఆత్మను కాపాడాలి, నీ కుమారుడు ఆత్మను కాపాడాలి, నీ కుమార్తె ఆత్మ కాపాడబడాలి, మీ భర్తను కాపాడాలి, మీ భార్యను కాపాడాలి, నీ కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పాతాళంలోకి వెళ్ళకూడదండి, పాతాళంలోకి వెళ్ళకూడదు. దయచేసి వినండి. ప్రభు ప్రేరేపణతో నేను చెప్తున్నాను, పరిశుద్ధ ఆత్మ ద్వారా మీకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలి, నీ ప్రాణం విలువైనదని, నీ ప్రాణం మరొక జన్మలో యుగ యుగాలు దేవుని లోకంలో ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా, ఒకవేళ దేవుని మాట వినకుండా, దేవుని మార్గంలో నడవకుండా ఒకవేళ నువ్వు చనిపోతే నీ ఆత్మ ఆరని అగ్నిలో పడుతుందని ఈ ధనవంతుడే మనకు సాక్ష్యం. ఈ ధనవంతుడే మనకు సాక్ష్యం. ఒక ఆయన లోకమును సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈయనేమో గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు, ఆయన ఆత్మను కాపాడుకోకుండా చనిపోయాడు, పాతాళంలో పడి వేడుస్తున్నాడు. మా నాన్నగారు దేవుని నమ్మేవాడు కాదు, దేవుని మార్గాన్ని ఆలోచించేవాడు కాదు, ఎప్పుడు తాగేవాడు,